తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా వివరాల్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ను అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఉత్తర్వుల సారాంశం ఏంటి? సునీత, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేవారు. రాష్ట్రంలోని అన్ని స్థాయి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండ్ గ్రేడ్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇలా అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీలన్నింటి కూడా జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి ద్వారా ఎంపిక చేసేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే తరహా విధానం, స్థిరత్వం, అలాగే ఎంపిక ప్రక్రియ సరిగ్గా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు మోడల్ స్కూల్స్ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కూడా ఇక నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే చేయనున్నారు. దీంతో ఇక ఈ రాష్ట్రంలో ఇక డిఎస్సి లేనట్లేని మనం చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయ పోస్టు భర్తీ అయినప్పటికీ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి ఆ నోటిఫికేషన్ అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. సునీత, ధన్యవాదాలు రఘువర్ధన్.